ఈరోజు దేశంలో మరి కులాల పేరు మీద మతాల పేరు మీద సిచ్చు పెట్టి రాజకీయాలు చేయాలన్నట్టు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మరి ఇన్ని సంవత్సరాల స్వతంత్ర దేశంలో 75 సంవత్సరాలు అయి కూడా ఇప్పుడు ఇంకా కులాల మీద కూడా సిచ్చు పెట్టి మరి రాజకీయాలు చేసి సీట్లలో కూర్చోవాలని చెప్పి ఉర్రుతోలు ఇస్తున్నారు. మరి తెలంగాణకు వచ్చినట్టయితే మరి గతంలో బీసీ కులగణన మీద గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేసినప్పుడు మరి ఇప్పుడు చేసినప్పుడు ఒకే రోజు మొత్తం రాష్ట్రం అంతటా ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఒక గణాంకాలు ఒకటే రోజు పర్ఫెక్ట్గా చేసిన మరి మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసింది పక్కన పెట్టి మరి ఇప్పుడు కనీసం చేసిండ్రు బాగానే ఉన్నది కులగణన. మరి ఎందుకు తేడా వస్తుంది? జనాలు పెరుగుతారు కానీ తగ్గరు కదా. మరి బీసీల గురించి మాట్లాడినప్పుడు మరి గతంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పటి దానికంటే మరి వేలు దాదాపు 25 లక్షల మంది తేడా రావడం అంటే అది కావాలని బీసీలను ఉరిగొల్పి ఇటు మాది కానీ ఇటు మాల అని కులాల పేర్లు చెప్పి ఈరోజు తెలంగాణలో రాజకీయం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. మరి నిజంగా ఇది కరెక్ట్ కాదు. నిజంగా నువ్వు కులాల పేరు మీద రాజకీయాలు ఇప్పుడు నువ్వు ఎక్కిన తర్వాత మరి హామీలు ఇచ్చినావు, హామీలు పక్కన పెట్టి కులాల చిచ్చు పెట్టి టైంపాస్ చేస్తున్నావు తప్ప మరి ఎక్కడ కూడా మరి ఈరోజు కులాలకు బీసీలకు చేసింది లేదు. మరి మేము గతంలో బీసీ బంద్ కానీ ఎస్సీ బంద్ కానీ మైనార్టీ బంద్ కానీ మరి గతంలో పెట్టిన స్కీమ్లను కూడా ఈరోజు అన్నీ రద్దు చేసి మళ్ళీ కులాల దిక్కు డైవర్ట్ కావడం అనేది కరెక్ట్ కాదు. మరి ప్రజలు కూడా అందరూ గమనిస్తున్నారు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తుంది. మీరు ఏమన్నారు? కామారెడ్డిలో మీటింగ్ పెట్టి కామారెడ్డిలో తీర్మానం చేసిండ్రు మరి బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి. మరి మీతోటి ఏ విధంగా అయితే రిజర్వేషన్ తెలంగాణలో తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి తెలంగాణలో మీ ప్రభుత్వం ఉన్నంత మాత్రాన మరి రిజర్వేషన్ ఎవరు చేస్తారు? అంతా కూడా యజ్ఞతగానం లేకపోతే ఎట్లా? ఇలా కేంద్రంలో పోవాలి, పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలి. మరి ఇవన్నీ తెలిసి కూడా ఈరోజు బీసీలను నమ్మించి మరి మొన్న బీసీలతో ఓట్లు వేయించుకొని మరి ఇలా మీరు ప్రభుత్వం సీట్లో కూర్చున్నారు. మరి ఈరోజు మీకు దమ్ముంటే మరి పార్లమెంట్లో బిల్లు చేపియండి. మీరు ఏదైతే కామారెడ్డి తీర్మానం ఉందో ఆ కామారెడ్డి తీర్మానం చేసింది రేపు పార్లమెంట్లో బిల్లు వచ్చే విధంగా మరి మీరు ఏ విధంగా చేస్తారు? ఏ చట్టాలు మారుస్తారు? మీది ప్రభుత్వమే లేదు, ఏ రాష్ట్రంలో లేదు, లోకసభలో లేదు, రాష్ట్రాలలో లేదు. నిన్న ఢిల్లీలో ఎలక్షన్ అయితే మరి గుండు సున్నా అయింది. అసెంబ్లీలో మీరు పెద్ద గొప్ప డైలాగులు కొడుతుంది. మరి పార్లమెంట్లో ఎంపీలు ఒక్కటి కూడా ఎంపీ గెలవదని చెప్పి మరి మొన్నటిదాకా విర్రవీగిండ్రు. ఇవాళ నీ ఢిల్లీ నడిబొడ్డున మరి మీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నది. ఇందిరమ్మ పాలించే మీరు అప్పటి నుంచి ఇందిరమ్మ పాలన అన్నారు కదా. మరి ఇందిరమ్మ ఉన్న ఊర్లోనే ఇవాళ ఢిల్లీలోనే మరి గుండు సున్నా అయింది. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు? మరి ఇవన్నీ కూడా పబ్లిక్ను డైవర్ట్ చేసుకోవడానికి, పబ్లిక్ను పక్కదోవ పట్టించి రాజకీయాలు చేసి పబ్లిక్ సమస్యల మీద మాట్లాడకుండా మరి ఇలాంటి పిచ్చి కూతలు కూసి మరి ఇంకెన్ని రోజులు నడుపుతారో మరి ప్రజలు కూడా గమనిస్తున్నారు. మరి ఈరోజు సుప్రీంకోర్టులో 10వ తారీఖు రోజు సుప్రీంకోర్టులో డిస్క్వాలిఫై గురించి మరి 10 మంది ఎమ్మెల్యేలు ఉండే మరి 18కి వాయిదా పడ్డది. మరి రేపు ఒకవేళ డిస్క్వాలిఫై 100% డిస్క్వాలిఫై అయినప్పుడు మరి మీరు ఎంతమందిని గెలిపించుకుంటారో, మీ శక్తి ఏంటి, మీ దమ్ము ఏంటి తెలుస్తుంది. మరి ఇంకా కూడా పెద్ద బీజేపీ వాళ్ళు కూడా పెద్ద మాటలు మాట్లాడుతారు. మరి బీజేపీ వాళ్ళకు కూడా మరి వాళ్ళకు కూడా పరిజ్ఞానం లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. కులాల మీద కానీ మరి బీసీల మీద కానీ ఎస్సీల మీద కానీ మరి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇటు 2 జాతీయ పార్టీలు, ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఇవాళ కాంగ్రెస్కు తెలంగాణలో మరి బీజేపీ వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. గవర్నమెంట్లో జరిగేటి పక్కన పెట్టి వీళ్ళు కూడా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. ఇలా గవర్నమెంట్లో ప్రజలకు ఏమి హామీలు ఇచ్చిండ్రు, రైతులకు ఏమి హామీలు ఇచ్చిండ్రు, ఏ ఒక్క రోజు మరి పార్లమెంట్లో కూడా ప్రస్తావన రాదు, అసెంబ్లీలో ప్రస్తావన రాదు, ఎక్కడ ధర్నా ఉండదు, ఎక్కడ ఊసెత్తరు దాని గురించి, మరి రైతుల గురించి కూడా మాట్లాడరు. ఇలా కాంగ్రెస్కు పూర్తిగా తెలంగాణలో బీజేపీ సపోర్ట్ అవుతుంది. మరి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మరి కులాల మీద పేరు చెప్పుకొని ఇలా స్కీములు ఇస్తామని చెప్పి ఈరోజు గద్దెనెక్కిండ్రు.
మరి ప్రజలు పూర్తిగా దీన్ని గమనించిర్రు. ఇదంతా బోకస్ అని చెప్పి పూర్తిగా తేలిపోయింది. మరి రేపు సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ మరి ఇంకా వారం 10 రోజుల నోటిఫికేషన్ పడుతుందని మీరే చెప్తున్నారు. రండి మీరు ఫీల్డ్లో దిగుదాం. మరి ఏ సర్పంచ్ గెలుస్తాడో, ఏ ఊర్లో గెలుస్తాడో చూద్దాం, ఏ ఎంపీటీసీ గెలుస్తాడో చూద్దాం, ఏ జెడ్పీటీసీ గెలుస్తాడో చూద్దాం. మీరు ఏదో ఢిల్లీలో రాజధాని హైదరాబాద్లో ఉండి మాట్లాడడం కాదు. ఇలా గ్రామంలో తిరగండి, మీరు చూద్దాం. రేపు ఎలక్షన్కి వస్తారు కదా. ఇలా కరెంటు లేదు ఊర్లల్లో, కరెంటు కట్ చేస్తున్నారు, ఊర్లలో బోర్లు బంద్ అయిపోతున్నాయి, ఏ ఊర్లలో మంచినీరు సమస్య ఉన్నది, గ్రామ పంచాయతీల పారిశుద్ధ్య సమస్య ఉన్నది. ఇలా ఎక్కడ పోయినా మరి గ్రామాలలో పోతే ఏ ఊర్లో పోయినా మరి కరెంటు వస్తలేదు, నీళ్ళు వస్తలేవు, మంచినీళ్ళు వస్తలేవు, పొలాలు వాడతలేవు, మాకు జీతాలు వస్తలేదు పారిశుద్ధ్య కార్మికులకు, మరి గ్రామ పంచాయతీల నిధులు లేవు. వీటి మీద ఏ గ్రామంలో పోయినా కానీ నిలదీస్తున్నారు. మరి రేపు మీరు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తారు. లోకల్ బాడీ ఎలక్షన్లు అయితే మరి ఎట్లా తిరుగుతారో ప్రజలు, మేమేమీ అనట్లేదు, ప్రజలే మిమ్మల్ని అంటగడతారు, ప్రజలే తిరగనియరు మిమ్మల్ని. ఏ ఊర్లోకి పోయినా ఫస్ట్ సమాధానం చెప్పమంటారు. మీరు 6 పథకాలు 6 స్కీములు ఏం చేసిండ్రు, గ్రామాలల్లో మరి పారిశుద్ధ్యం ఎక్కడ పోయింది, మంచినీరు ఎందుకు వస్తలేదు, మరి సాగునీరు ఎందుకు వస్తలేదు, మరి మా దగ్గర మన మల్లన్న సాగర్ ద్వారా వచ్చే నీళ్లు కూడా బతిలాడుకొని దండం పెట్టుకొని కాలువలకు నీళ్లు వదులుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలా గతంలో రైతులకు ఏ సమయంలో నీళ్ళు వదలాలి, ఏ కెనాల్లో నీళ్ళు వదలాలి, ఏ ఊరి చెరువు నింపాలి, ఏ ఊరి కుంట నింపాలి, ఏ కాలువలకి పోవాలని చెప్పి ఒక రిపోర్ట్ తయారు చేసుకుని రివ్యూ మీటింగ్ పెట్టుకుంటుంటే మేము. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఇలా మా ఇన్ఛార్జ్ మంత్రి కానీ, జిల్లా మంత్రి కానీ, ఇలా కాంగ్రెస్ ఏ ఒక్కరోజు ఏ డిపార్ట్మెంట్ మీద కూడా మరి నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎప్పుడైనా అవగాహన ఉన్నదా మీకు రివ్యూ మీటింగ్ గురించి? ఏదైనా డిపార్ట్మెంట్ మీద మీటింగ్ పెట్టినరా? ఇప్పటి వరకు మంచినీరు మీద పెట్టినరా, సాగునీరు మీద పెట్టినరా, రైతుల కోసం మరి దేని మీద పెట్టినరు మీరు? అట్లీస్ట్ ఏ హాస్పిటల్ ఎట్లా నడుస్తుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా నడుస్తున్నది, ఒక్క దాని మీద కూడా ఒక మంత్రికి కూడా అవగాహన లేదు. రావాలి తూతు మంత్రి అని చెప్పుకోవాలి, ఫైటింగ్లు చేయాలి, రాజకీయం చేయాలి, కాంట్రవర్సీ చేయాలి, టైంపాస్ చేసుకొని పోవాలి. ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని వేరే డైవర్షన్ చేయాలి. ఇది ఈరోజు తెలంగాణలో జరిగే కాంగ్రెస్ పాలన. మరి రేపు ప్రజలు కూడా ఆలోచించాలి. గతంలో మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరంలో ఏ విధంగా పాలించిండు, మరి ఇప్పుడు ఏ విధంగా నడుస్తుంది, మరి పూర్తిగా ప్రజలు కూడా గమనిస్తున్నారు. రేపు జరగబోయేది మరి లోకల్ బాడీ ఎలక్షన్ చాలా కీలకమైనది. ప్రతి పౌరునికి తెలుసు ఏ గ్రామంలో ఏ ఇబ్బంది ఉందో. తప్పకుండా మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. ప్రభుత్వంలో ఒక మంత్రికి అవగాహన ఉండదు, ఇరిగేషన్ మంత్రికి ఉండదు, నీళ్ళ గురించి అవగాహన ఉండదు, ఎడ్యుకేషన్ మంత్రి గురించి స్కూళ్ళ మీద అవగాహన ఉండదు, హెల్త్ మినిస్టర్ అంటే ఎక్కడో ఉంటాడు. ఏ ఒక్క రోజు కూడా మరి ఏ జిల్లాలో కూడా రివ్యూ మీటింగ్ ఇప్పటివరకు పెట్టలేదు. ఇలా మా జిల్లాలో హెల్త్ మినిస్టర్, ఆ జిల్లా మంత్రికి కూడా మరి ఇంత పెద్ద సిద్దిపేటలో ఇన్ని ఆసుపత్రులు ఉన్నాయి, సిద్దిపేట జిల్లాలో కానీ, సంగారెడ్డిలో కానీ, మెదక్లో కానీ హాస్పిటల్స్ మీద కూడా అవగాహన లేదు. ఏ ఒక్క రోజు కూడా ఏ హాస్పిటల్ ఏ విధంగా నడుస్తుందని చెప్పి రివ్యూ పెట్టిన దాఖలాలు లేవు. ఇలా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన కూడా జిల్లావాసి, ఆయన జిల్లా గురించి పూర్తిగా తెలుసు, ఏ ఒక్కరోజు కూడా పట్టించుకోడు. ఇక ఇన్ఛార్జ్ మంత్రి ఆమె ఒక రకంగా ఉంటుంది, ఆమె రావాలే ఓ 2 రోజులు కాంట్రవర్సీ చేసిపోవాలి తప్ప ఏ సబ్జెక్టు మీద కూడా అవగాహన లేదు, ప్రజల మీద అవగాహన లేదు. మరి అసలు పాలన ఉన్నదా, ప్రభుత్వం ఉన్నదా, అసలు ఏ విధంగా నడుస్తున్నది? ఇంత గుడ్డి పాలన చరిత్రలో ఇప్పటి వరకు దేశ చరిత్రలోనే మరి ఇలాంటి నాయకులు కానీ ఇలాంటి ప్రభుత్వాలు కానీ ఎక్కడ కూడా లేవు. మరి ఏదైనా ఖచ్చితంగా ప్రజలు మీకు 100% డిసైడ్ అయిపోయినారు. జీవితంలో మళ్ళీ కాంగ్రెస్కి ఓటేయద్దు, జీవితంలో మళ్ళీ బీజేపీకి ఓటేయద్దు అని చెప్పి డిసైడ్ అయినరు. ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. వచ్చే జరగబోయే ఎన్నికల్లో కూడా పక్కా మళ్ళా కేసీఆరే, మళ్ళీ గులాబీ జెండానే, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ, ఎలాంటి డౌట్ లేదు. మరి బీఆర్ఎస్ పార్టీ అయితేనే ప్రజలు క్షేమంగా ఉంటారని చెప్పి మరి కోకొల్లలు మరి ఇలా ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా వచ్చేది లోకల్ బాడీలలో 100% మరి కేసీఆరే. మరి తప్పకుండా మొన్న పోయిన 10 ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా డిస్క్వాలిఫై అవుతారు, ఎవరు కూడా మిగిలే పరిస్థితి లేదు. 100% మళ్ళీ ఆ 10 ఎలక్షన్లో కూడా మేమే గెలుస్తాం. జై తెలంగాణ.